శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యామానంద స్ఫురధనుభవాభ్యాం నతిరియం. ఓకేనా అండి? నాకు ఎవరన్నా ఒకరు చెప్పాలి, మీరేం చెప్పకపోతే నాకు తెలీదు. ఓకే మేడం. ఓకే అండి. ఇంకొకసారి చదవమంటారా? చదవండి మ్యామ్. అంటే థర్డ్ లైన్ లో పునర్భావాభ్యామ అది ఒక్కసారి రిపీట్ చేయాలండి మళ్ళీ ఒకసారి, అది ఒక్కటే బాగా టఫ్ ఉన్నట్టు. ఓకే అండి, ఓకే నేను మళ్ళీ శ్లోకం చదువుతాను. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యామానంద స్ఫురధనుభవాభ్యాం నతిరియం. కొంచెం ఊపిరి అందదండి ఫస్ట్ శ్లోకము, సో మీకు అందనప్పుడు కొంచెం ఆగండి. మొత్తం లైన్ కలిపి చదవాలి కదా, కొంచెం ఇబ్బందిగానే ఉంటది. శివానంద లహరి మొత్తం ఇలానే ఉంటుందండి. ఓకే మ్యామ్. శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది, అక్కడ వరకు థర్డ్ లైన్ కదా. పునర్భవాభ్యాం ఆనంద స్ఫురధనుభవాభ్యాం నతిరియం. పునర్భవాభ్యాం ఆనంద స్ఫురధనుభవాభ్యాం నతిరియం. ఓకేనా అండి? ఓకే మేడం. ఓకే అండి, భావం చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. భావం ఫస్ట్ శ్లోకము చాలా పెద్దగా ఉంటదండి. ఈ శ్లోకంలోని ప్రధాన భావం శివపార్వతులు ఇద్దరికి నమస్కారం చేయడం అండి. నతి అంటే నమస్కారం, ఇయం అంటే ఈ, అందువల్ల నతిరియం అంటే ఈ నా నమస్కారం అని అర్థం అన్నమాట. ఈ నమస్కారం శివపార్వతులు ఇద్దరికి సమర్పించబడుతోంది. ఎవరికి వారనమాట, ఈ శ్లోకం చదువుతున్న వాళ్ళందరూ. ఈ శ్లోకంలో ఫస్ట్ కళాభ్యాం, ఫలాభ్యాం, శివాభ్యాం, భవాభ్యాం అనే 4 పదాలు 2 సార్లు వస్తాయండి శ్లోకంలో. పదాలు ఒకటే అయినా ప్రతి సందర్భంలో వాటి అర్థం వేరుగా ఉంటుందన్నమాట. కళాభ్యాం అనే పదం మొదట కళాభ్యాం అంటే శివపార్వతులు విద్యాస్వరూపులు అని అర్థం. విద్య 2 రకాలుగా ఉంటుందండి, పరవిద్య, అపర విద్య. పరవిద్య అంటే పరబ్రహ్మాన్ని తెలుసుకునే ఆధ్యాత్మిక జ్ఞానం. ఇది మన నిజ స్వరూపాన్ని తెలుసుకొని మోక్షానికి దారి తీస్తుంది. అపర విద్య అంటే ప్రాపంచిక విద్య. దీనివల్ల ఉద్యోగం, జీవనోపాధి, ఆహారం, నివాసం, వస్త్రం వంటి అవసరాలు తీర్చుకోవచ్చు. ఈ 2 జీవితానికి అవసరమే. శివపార్వతుల అనుగ్రహం వల్లనే మనకి ఈ 2 విద్యలు లభిస్తాయి. సనాతన ధర్మం ప్రకారం ఆధ్యాత్మిక జీవితం, ప్రాపంచిక జీవితం వేరువేరు కావండి. మనం చేసే ప్రతి పనిని భగవంతునికి అర్పణ భావంతో చేస్తే అదే ఆధ్యాత్మిక సాధన అవుతుంది. ఎంత ధనమున్నా, అధికారం, పేరు, ప్రతిష్ట, అవార్డులు లేదా సర్టిఫికేట్లు ఉన్నా అవి మనశ్శాంతిని ఇవ్వలేవు. భౌతికంగా అన్ని సౌకర్యాలున్నా మనసు ప్రశాంతంగా లేకపోతే నిజమైన ఆనందం ఉండదు. నిజమైన సుఖం, మనశ్శాంతి శివపార్వతుల అనుగ్రహం వల్ల లభిస్తుంది. అందుకే వారిని విద్యాస్వరూపులు అని పిలుస్తారు. కళాభ్యం అనే పదానికి మొదటి అర్థం విద్యాస్వరూపులండి. రెండవ అర్థం ఏంటంటే ప్రకృతి కళలు అన్నమాట. అంటే సూర్యకళ, చంద్రకళ, అగ్నికళ అన్నమాట. సూర్యకళ అంటే మన బుద్ధి, దృష్టి, ఆత్మకు ప్రతీక అన్నమాట. చంద్రకళ అంటే మన మనస్సుకు ప్రతీక. అగ్నికళ అంటే వాక్కుకు, మాటకు ప్రతీక. అంటే చూడండి, మనము కోపంగా లేదా గట్టిగా మాట్లాడినప్పుడు శరీరానికి చెమట పడుతుందండి. అది అగ్ని స్వభావాన్ని సూచిస్తుంది అన్నమాట. అంటే అగ్ని లాంటి మాటలు, అగ్ని అంటే వాక్కు అని భావం అన్నమాట. ఈ సూర్య, చంద్ర, అగ్ని కళలు కూడా మన శరీరంలో
చక్రాలలో శక్తి కేంద్రాలలో ఉన్నాయండి. నేను మీకు ఇదివరకే చెప్పాను, 21వ శ్లోకంలో వస్తుంది సౌందర్యలహరిలో. వెన్నెముక అడుగు భాగం నుండి పై వరకు ఈ చక్రాలు ఉన్నాయి. మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, నాభి వద్ద మణిపూరక చక్రం, హృదయంలో అనాహత చక్రం, గొంతులో విశుద్ధి చక్రం, కనుబొమ్మల మధ్య ఆజ్ఞా చక్రం, తలపై సహస్రార చక్రం. సహస్రార చక్రం పరమస్థితి అండి, భగవంతునితో ఐక్యమయ్యే స్థానం అన్నమాట. అందువల్ల మిగిలిన 6 చక్రాల ద్వారా సాధన చేసి సహస్రారాన్ని చేరాలి మనం. ఈ 6 చక్రాలని 2 చొప్పున కలిపి 3 మండలాలుగా చెబుతారండి. మూలాధార ప్లస్ స్వాధిష్టానం అగ్నిమండలం అన్నమాట. మణిపూర ప్లస్ అనాహత సూర్యమండలం. విశుద్ధి ప్లస్ ఆజ్ఞ చంద్రమండలం. అందుకే అమ్మవారిని చంద్రకళా స్వరూపిణి అని అంటారు. మనం శ్లోకంలో చూడాలంకృత శశికళాభ్యం అనే పదాన్ని చూడబోతున్నాం. శివపార్వతులు ఇద్దరు తమ శిరస్సుపై అర్ధచంద్రుణ్ణి అలంకారంగా ధరించి ఉంటారు. చూడ అంటే శిరస్సు పైభాగం, అలంకృత అంటే అలంకరించబడినది, శశికళ అంటే చంద్రుని కళ. ఇద్దరు తమ తలపై చంద్రకళను ధరిస్తారు. అందుకే శివుని చంద్రశేఖరుడు అని ఎంతో ప్రేమగా పిలుస్తారండి. చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ అంటారు కదా స్తోత్రంలో చెప్పినట్టు. చంద్రశేఖరుణ్ణి శరణు పొందిన వారికి యముడు ఏమీ చెయ్యలేడు, మరణ భయం తొలగిపోతుంది. యమధర్మరాజు కూడా శివుని ఆజ్ఞకు లోబడిన వాడే. ఇప్పుడు నిజ తపః ఫలాభ్యాం అంటే, నిజ తపః అంటే శివపార్వతులు ఒకరినొకరు పొందడానికి చేసిన తపస్సు. భార్యాభర్తల అన్యోన్యతకి వీరే ఆదర్శం. అందుకే వారిని ఆది దంపతులు అని పిలుస్తారు. ఈ రోజుల్లో దాంపత్య జీవితంలో సమస్యలు వస్తే కౌన్సిలింగ్కి వెళ్తారండి. కానీ శివపార్వతులను భక్తితో ఆరాధిస్తే వారు దాంపత్యంలో ఐక్యతను, ప్రేమను ప్రసాదిస్తారు. అందుకే మనకు చూడండి, వృద్ధ దంపతులు అన్యోన్యంగా ఉంటే మనం అంటూ ఉంటాం శివపార్వతుల్లా ఉన్నారు అని. అలా అన్నమాట. ఇప్పుడు భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం అంటే, ఫలాభ్యాం అనే పదానికి మరో అర్థం కూడా ఉందండి. భక్తులందరికీ వారి కర్మ ఫలాలను ప్రసాదించేవారు శివపార్వతులే. మనం చేసే ప్రతి కర్మకు తగిన ఫలాన్ని ఇచ్చేవారు వారిద్దరు. మనం చేసే కర్మలకు ఫలితాలు కొన్నిసార్లు వెంటనే వస్తాయి, మరికొన్నిసార్లు చాలా కాలం తర్వాత వస్తాయండి. అయితే మనం నిజమైన భక్తులమైతే భగవంతుని కృప తప్పకుండా లభిస్తుంది. భక్తేషు ప్రకటిత ఫలాభ్యం అనే పదానికి శివపార్వతులు భక్తుల కర్మలకు తగిన ఫలితాలను ప్రసాదించేవారు. ధనం, ఐశ్వర్యం, పేరు, ప్రతిష్ట, శక్తి, ఆధ్యాత్మిక పురోగతి, పిల్లలు, కుటుంబ సుఖం, సత్సంగం చేసే అవకాశం, ఇవన్నీ కూడా మన కర్మలకి అనుగుణంగా శివపార్వతుల అనుగ్రహంతోనే లభిస్తాయి. మనం ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదండి. మనకి జగన్మాత అయిన పార్వతీమాత, పరమశివుడు ఉన్నారు. వారు ఎల్లప్పుడూ మనందరినీ కాపాడుతూ ఉంటారు. మన కర్మలకి తగిన ఫలితం ప్రసాదిస్తూ ఉంటారన్నమాట వాళ్ళు. శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం. త్రిభువనం అంటే భూలోకం, భువర్లోకం, సువర్లోకం, 3 లోకాలన్నమాట. అస్తోక అంటే తరుగని, కొలవలేని, అపారమైన శివపార్వతులు తమ భక్తులకు కొలతలేని కృపతో సమృద్ధిగా, పుష్కలంగా అనుగ్రహాలను ప్రసాదిస్తారు. హృది పునర్భవాభ్యాం అంటే, భవుడు అనేది శివుని ఒక నామం, భవాని అనేది పార్వతీమాత పేరు. శివుడు శివ, భవుడు భవాని, రుద్రుడు రుద్రాని. హృది అంటే హృదయంలో, పునః అంటే మళ్ళీ మళ్ళీ. అంటే శివపార్వతులు మన హృదయంలో ఎప్పటికప్పుడు తమ సన్నిధి, తమ దివ్య స్వరూపాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారన్నమాట. ఆనంద స్ఫురదనుభవాభ్యాం. ఆనందం అంటే పరమానందం, స్ఫురత్ అంటే ప్రకాశించడం, అనుభవాభ్యాం అంటే ప్రత్యక్ష అనుభూతిగా అనుభవింపజేయడం అన్నమాట. ఆనందం బయట వెతికేది కాదు, అది మన హృదయంలోనే, హృదయ కేంద్రంలోనే ఉంటుంది. నతిరియం భవతు మే. ఈ నా నమస్కారం శివపార్వతులిద్దరికీ సమర్పించబడుగాక అని
శంకరాచార్యులు ఈ శ్లోకంలో ప్రతి పదంతో ఈ భావాన్ని కలుపుతున్నారండి. నతిరియం భవతుమే అంటే కళాభ్యాం అని చెప్ప, కళాస్వరూపులైన శివపార్వతులిద్దరికీ నా నమస్కారం సమర్పించబడుగాక. చూడాలంకృత శశికళాభ్యాం నతిరియం భవతుమి. శిరస్సుపై చంద్రకళను ధరించిన శివపార్వతులిద్దరికీ నా నమస్కారం సమర్పించుగాక. శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం నతిరియం భవతుమే. 3 లోకాలలోని సమస్త భక్తులకి అపారమైన మంగళాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించే శివపార్వతులిద్దరికీ నా నమస్కారం సమర్పించబడుగాక. హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురధనుభవాభ్యాం నతిరియం భవతుమే. మన హృదయంలో మళ్ళీ మళ్ళీ పరమానందాన్ని ప్రత్యక్ష అనుభూతిగా ప్రస్ఫుటం చేసే శివపార్వతులిద్దరికీ నా నమస్కారం సమర్పించబడుగాక అని ఈ శ్లోకం భావం మొత్తం చెప్పానండి. ఇప్పుడు ప్రతి ఒక్క లైన్ కి చెప్తున్నారు శంకరాచార్యులు, ఇద్దరికీ నా నమస్కారం సమర్పించబడుగాక అని ఫస్ట్ శ్లోకంలోనే. అంటే నేను శివుడి గురించి చెప్పినా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటండి, శివుడు పార్వతి వేరు వేరు కాదు. ప్రతి శ్లోకంలో కూడా అర్ధనారీశ్వర తత్వాన్ని చెప్తారు. నేను మామూలుగా శివుడి గురించి చెప్పినా మీరు ఇద్దరిని కలిపి చూడాలి, అదే సమయాచారం అన్నమాట. అందుకే ఫస్ట్ శ్లోకంలోనే మనకు చెప్తున్నారు. అర్థమైందా అండి భావం మీకు? అర్థమైంది మేడం.